పశ్చాత్తాపం ఎలా ఉండాలి? నా బిడ్డా, ఈ రోజు నేను నీతో ఒక ముఖ్యమైన విషయానికి మాట్లాడాలి. పశ్చాత్తాపం అంటే కేవలం కన్నీళ్లు పెట్టడం కాదు. పశ్చాత్తాపం అంటే కేవలం, క్షమించు దేవుడా అని చెప్పడం కాదు. నిజమైన పశ్చాత్తాపం అంటే, నీ హృదయం పూర్తిగా మారిపోవడం. నువ్వు చేసిన తప్పు గుర్తుకు వచ్చి బాధపడుతున్నావు. అది మంచిదే, కాని అదే సరిపోదు. నిజమైన పశ్చాత్తాపం అంటే, ఆ తప్పును మళ్ళీ చేయకూడదని నిర్ణయం తీసుకోవడం. నా బిడ్డా, నువ్వు ఎన్నోసార్లు పడిపోయావు. మళ్ళీ మళ్ళీ అదే తప్పులో చిక్కుకున్నావు. కాని నేను నిన్ను తిరస్కరించలేదు. నేను చూస్తున్నాను. నువ్వు బయటకు నవ్వుతున్నా, లోపల ఏడుస్తున్నావు. నేను మారలేను అని నువ్వు అనుకుంటున్నావు. కాని విను, నిజమైన మార్పు నీ బలంతో కాదు, నా కృపతో వస్తుంది. నీవు ఇలా ఉండాలి. నీ తప్పును ఒప్పుకో. దాచిపెట్టకు. నన్ను మోసం చేయలేవు కదా, నేను అన్నీ చూస్తున్నాను. నీ హృదయాన్ని నాకు ఇవ్వు. దేవుడా, నేను తప్పు చేశాను, నన్ను మార్చు అని నిజంగా చెప్పు. మళ్ళీ అదే పాపానికి తిరిగి వెళ్ళొద్దు. అది నిజమైన పశ్చాత్తాపానికి గుర్తు. నా బిడ్డా, నిజమైన పశ్చాత్తాపం ఉన్న చోట, నేను వెంటనే క్షమిస్తాను. నీ గతం ఎంత చెడ్డదైనా, నీ కన్నీళ్లు నిజమైతే, నేను నిన్ను కొత్తగా చేస్తాను. నువ్వు అనుకుంటున్నావు, నేను చాలా దూరం వచ్చేశాను, దేవుడు నన్ను అంగీకరిస్తాడా? విను, నువ్వు ఎంత దూరం వెళ్ళినా సరే, నన్ను తిరిగి చూస్తే చాలు, నేను నీ వైపు పరుగెత్తి వస్తాను. కాని ఒక విషయానికి గుర్తుంచుకో, పశ్చాత్తాపం అంటే భావోద్వేగం కాదు, అది జీవన మార్పు. ఈరోజు నుంచే ఒక నిర్ణయం తీసుకో. నేను పాత జీవితం వదిలేస్తాను, నేను నిజంగా మారుతాను. నా బిడ్డా, నేను నిన్ను శిక్షించడానికి కాదు, నిన్ను కొత్త జీవితానికి తీసుకెళ్లడానికి వచ్చాను. నీ హృదయం మారితే, నీ జీవితం కూడా మారుతుంది. నిజమైన పశ్చాత్తాపం ఉన్న చోట దేవుడు కొత్త జీవితం ప్రారంభిస్తాడు.